ఎందుకంటే ఏం లేదు ఒకటేనండి. నేను జనాలకి ఇచ్చే సందేశం ఎవరైనా సరే అమ్మను అమ్మను గౌరవించనోడు నాన్నకు విలువ నీయనోడు కొడుకు కాదు. నా దృష్టిలో వాడు చచ్చినట్టే. నెవర్. అమ్మకి నాన్నకి విలువ ఇవ్వని కొడుకు కొడుకు కాదు. కాకపోతే ఏంటంటే ఆ కొడుకులకు కూడా పిల్లలు ఉంటారు. రేపు పొద్దున వాళ్ళకి అదే పరిస్థితి రావచ్చు. భగవంతుని దయ వల్ల రావాలా? రావాలి అని మీరు కోరుకుంటున్నారా? ప్రపంచంలో ఏ ఒక్కరైనా చెప్పారా అమ్మ నన్ను చూడని కొడుకు కోడలు ఎందుకని వాళ్ళకు అడగరా? ఇక్కడ మీరేడుస్తున్నారు. కెమెరా ముందు లేకపోయినా కానీ పక్కనున్న మీ మిస్సెస్ కూడా ఇందాక నుంచి అలా కళ్ళల్లో నీరు కారుతూనే 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 ఉంది. అంటే మనసులో ఇంత స్థాయి ఇప్పుడు మీకు ఒక హోదా వచ్చినప్పటికీ కూడా ఆ, మనసులో మాత్రం అగ్నిగుండాలు అనేవి అలా కదులుతూ ఉన్నాయి కదా. అంచుకుంటా. నా అగ్నిగుండాన్ని అంచుకుంటా అండి. ఈమె కోసం, నా పాప కోసం. ఉమ్, నా ఎదురు పడాలి. నేను నిజంగా చెప్తున్నా. నా పెద్ద కొడుకు కానీ నా చిన్న కొడుకు కానీ ఉమ్, ఒక్కటే గుద్ది చంపుతానమ్మా. ఎందుకు వచ్చినావు? డబ్బు కోసమా? ఉమ్. కేవలం నీకు డబ్బే కావాలిగా. నువ్వు నాకు పుట్టాలి. నా ఇంటి ముంగటికి ఎందుకు వచ్చినావు? అసలు ఊఆరు నువ్వెవడివి? సర్టిఫికెట్ ఉందా వీనికే తండ్రి అని? నా తండ్రి ఇతనేనని? తల్లిదండ్రిని నేర్పించిన కొడుకు ఎందుకమ్మా? నాకు చచ్చినట్టే లెక్క. ఓకే సార్. అంటే మిమ్మల్ని మీ పిల్లల గురించి అడిగి మీ ఫ్యామిలీ గురించి అడిగి ఇప్పటికే చాలా ఏడిపించాను. సో బ్యాక్ టు మూవీ. ఓకే. పాటతో మీరు ఫేమస్ అయ్యారు. దీన్ని పక్కన పెడితే ఏదో మీకు సినిమాలో యాక్చువల్గా అసలు ఒక అంటే ఎలాంటి పాత్ర కోసం మిమ్మల్ని అడిగారు? మీరు ఏ పాత్ర మిస్ అయ్యారు ఈ సినిమాలో? ఇదే డ్యాన్స్. ఇదే ఈ పాట నేను డ్యాన్స్ చేయగలను. ఓ, మీరు డాన్స్ చేస్తారా? ఓకే, డాన్స్ చేయగలరు అయితే మీరు. ఇప్పుడు మరి మా కోసం చేసి చూపించవచ్చు. ఓ పాట పాడతా. పాడండి. వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి. మంచోని గనక మంచి మనిషిని గనక మనసున్న వాడినై మనసులో కోవెలగట్టి మనసార కొలిచిన మొగాడినమ్మా, నీ మొగడినమ్మా. ఈ పాట మీరే రాసారా? నా పాటే. మీ పాటే. అంటే ప్రతి వర్డ్లో కూడా ఏదో కనపడుతుంది ఇక్కడ. ఫీలింగ్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా. అంటే నేను ఫస్ట్ మీరు పాట పాడతాను అంటే ఏదో సినిమా పాట పాడుతున్నారేమో అని చూస్తూ ఉన్నాను. కానీ అది సినిమా పాట కాదు, మీ పాట. మీ బాధలోంచి పుట్టుకొచ్చిన పాట, మీ ప్రేమలోంచి పుట్టుకొచ్చిన పాట. రెండు. ఉమ్, ఇప్పుడు పిల్లల కోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా చెయ్యెత్తి కొట్ల. ఉమ్, నా కొడుకు ఏం చెప్పని ప్రపంచంతో కొట్లాడినా. అవురా, చిన్నపిల్లాడు ఏదో తప్పు చేసిండు, తండ్రికి చెప్పాలి, వాడి మీద ఎందుకు వేసినావు ఉమ్. అంతే కదా. అని నేను ఎదురు తిరిగిన వాళ్ళ కోసం. కానీ వాళ్ళని బెదిరియలే, కొట్లే. పోనీ నా కొడుకే తప్పు చేసిండు, నేను కొడితే మళ్ళీ వాడు పారిపోతే దొరకడు అని ఆ ఉద్దేశంతో గమ్మునుకున్నా. కొట్టకే కొడుకులు కొరిమై కూర్చున్నారా? పక్క. అంతేనా? చిన్నప్పటి నుంచే కొట్టుంటే కొడుకులు ఈ విధంగా తిరగబడే వాళ్ళు కాదు అంటారా? మా దాంట్లో సామెత ఉన్నది, బేటీ రోటీ బేటా దళిందర్ అని. బేటీ రోటీ బేటా దళిందర్. ఓ, అందరు కొడుకులు ఒకేలా ఉంటారని మీరెలా చెప్తారు? 90% ఉన్నారండి. మీరు ఒక కొడుకే కదా. నేను అలా చూడలా. ఆ 10%లో మీరున్నారా? నేను అలా చూడలా. నా అక్కలకు నా ఇల్లే రాసి ఇచ్చిందండి. ఇప్పుడు అమ్ముకుంటే సుమారు 60-70 లక్షలు వస్తాయి. ఓ, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఏమిచ్చినావు అంటే ఇల్లే రాసి ఇచ్చినా ఏమైనా చేసుకోపోలేని. పెదవి ఇప్పలే ఎందుకు ఇచ్చినావు అని. అదే నా కొడుకు ఈర్ష. అత్తలకి ఇచ్చిన మాకేమి ఇచ్చావు అని చెప్పి. ఏముంటుంది, నువ్వు సంపాదించుకో, నీకు ధైర్యం లేదా సంపాదించేది, దట్స్ ఇట్ చెప్పమ్మా. అయితే నెక్స్ట్ ఇప్పుడు మూవీలో మీకు ఒక మంచి రోల్ ఇచ్చారు, అది మిస్ అయ్యారు. కాకపోతే నెక్స్ట్ ఇంకేదో ఆఫర్ ఉందని చెప్పేసి విన్నా. ఏంటి సార్ అది? అల్లు అర్జున్ గారితో ఫిబ్రవరిలో ఉంది. దానికి మొత్తం అంతా మిమ్మల్ని కంపల్సరీగా మీతో కమిట్మెంట్ అయిపోయిందా దానికి? సత్య గారే ఇప్పుడు చేస్తారు. ఓకే. ఓపిక ముఖ్యమమ్మా. తొందర పడితే ముళ్ళై దిగుతుంది, ఓపిక పడితే అమృతం దొరుకుతుంది.
సో ఓపిక పట్టి కానీ అది కన్ఫామ్ ఆ రోల్ మీకు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. కానివ్వండి, మీ దయ వల్ల, దేవుని దయ వల్ల. ఒకటండి, నేను దండం పెట్టి చెప్తున్నా అందరికీ, ఇంత క్రేజ్ నాకు వస్తుందని క్రేజీ నేను ఎన్నడూ ఊహించలా. ఓకే. మీరు చూడండి, ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడికి వస్తే వట్టి చేతులతో రాను, మా కోసం ఏదో ఒకటి పట్టుకొని వస్తాం కంపల్సరీ. ఎందుకు తెలుసా అమ్మ, ఈ వీడియోలు ఈ టీవీలు చేయబట్టి ఈ స్థాయికి వచ్చిన నేను. అవును, అదైతే నేను చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని మీడియానే ఒక సెలబ్రిటీని చేసి కాదా, అలాంటప్పుడు నేను వట్టి చేతులతో వస్తే ఒక పిచ్చోని. అభిమానం అన్నది చూయించాలా కానీ అనద్దు, కానీ అనిపోతున్నా ఇక్కడ నుండి. దేనికి తెలుసా, మాట అంటే ఒకటే ఉంటుందమ్మ నాది, బోలేతో కర్తం. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా భరిస్తా, ఎంత దూరమైనా పోతా. నై బోలేతో కుచ్ భీ. నాకు మనసు ఇరిగింది అనుకోవచ్చా అనుకుంటా. అయితే నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మీ సాంగ్ రిలీజ్ అయింది కదా, మీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మా స్టూడియోలో ఒక ఎంటర్టైన్మెంట్ ఒకటి అయింది. ఊరికే అసలు సాంగ్ రిలీజ్ అని చెప్పేసి నిన్న ఈవినింగ్ సాంగ్ పెట్టడం జరిగింది. స్టూడియోలో అందరూ కూడా డాన్స్ చేశారు. అంటే మా కెమెరామెన్స్ కానివ్వండి, లేకపోతే అందరూ కూడా స్టాఫ్, అంటే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఆ సాంగ్ లో నిండిపోయి ఉంది కదా. అయితే ఇంతమంది మీ సాంగ్ కి డాన్స్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు మూవీ కోసం థియేటర్కి మీరు వెళ్తారు, థియేటర్లో మూవీ చూస్తారని మీరే చెప్తున్నారు. సో మీ సాంగ్ కి మీరు డాన్స్ చేస్తారా? ఓపిక ఉందా? పిక్చర్ స్టార్ట్ కాక ముందు నేను థియేటర్ స్టాఫ్ని కానీ, మేనేజర్ని కానీ, ప్రొపరేటర్ని కానీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నన్ను పంపండి. ఓకే. ముంగడికి పోతా, క్లాస్ మాస్ సీట్లలో కూర్చుంటా, మాస్ కింది సీట్లలో. ఓకే. నా ఫ్యామిలీ మీద ఉంటుంది. పిక్చర్ ఇక స్టార్ట్ అవుతుంది అనగా స్టార్ట్ చేస్తానండి. ఏం లేదు, ఏదైనా మొబైల్లో పాట పెట్టిస్తా, నా స్టెప్పే వేరుంటుందండి. ఓ అవునమ్మా. కానీ మీరు డాన్స్ చేస్తాను 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 అని చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచే చెప్తున్నారు. కానీ కాన్ఫిడెన్స్ కోసం మీరు అక్కడ చేసే కంటే ముందే మా స్టూడియోలో ఒక్క స్టెప్ మా కోసం వేయలేరా? ఓపిక లేదు. చెయ్యగలను, ఏమన్నా సీరియస్ అయితే చెయ్యగలను. ఓకే. ఓపిక. సో సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఎనర్జీ నింపుకొని బాడీలో ఈ 12 రోజుల్లో హెల్త్ని కాపాడుకొని, మెడిసిన్ ఏదైనా తిని కాపాడుకొని, ఎలర్జీ తెచ్చుకొని పోతా. ఓకే. సో ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీ దగ్గర నుంచి ఒక మంచి మాట. ఒకటి చెప్తా నేను, ఎవరైనా సరే ఏదైనా కంపెనీ లేక షాపు ఇలాంటి స్టూడియోలో పెట్టుకుంటే దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే. సింగిల్ సబ్స్క్రైబ్స్ ఉంటే 4 సబ్స్క్రైబ్ చేయండి. నేను కోరుకునేది ఒకటే, అందరూ బతకాల, ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి. ఏదో ఆశతోని పెట్టుకున్నారు, నడవాల. నా కోరిక అదే. నా అభిమానులారా, నలుగురు రాండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఇలాంటివన్నీ బ్రతకాలంటే మీలాంటి వాళ్ళు డిలే చేయకుండా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాలి. ఎంత బిజీలో ఉన్నా కానీ మీరు కూడా ఇరిటేట్ అవ్వకుండా, అంటే మీరు కాదు, మీలాంటి సెలబ్రిటీస్ సైతం ఏంటంటే ఏ మాత్రమైనా కోఆపరేట్ చేశారు అంటే నిజంగానే ఇలాంటి స్టూడియోస్ కొత్తవి పుట్టుకొస్తాయి, ఉన్నవి నిలబడతాయి, మాకు కూడా వ్యూయర్షిప్ పెరుగుతుంది. సో అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళు లేకపోతే మేము లేము, మేము లేకపోతే మీరు లేరు. అది. సో దాన్ని అర్థం చేసుకొని ప్రతి సెలబ్రిటీ కూడా మాకు కోఆపరేట్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎనీవేస్ సార్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. బికాజ్ ఏంటంటే ఇంతమంది మీడియా పర్సన్స్ మీ వెంట పడుతున్నారు అంటే బిగ్ బాస్లో మొన్న గెలిచిన కంటెస్టెంట్తో పాటుగా మీరు కూడా పోటీ పడుతున్నారు.